హైదరాబాద్ శివారు ప్రాంతంలో విదేశీయులు మత్తులో చిందులు వేశారు. పుట్టినరోజు వేడుక పేరుతో ఫామ్ హౌస్లో అరుపులు, కేకలు, డీజే శబ్దాలతో హల్చల్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 51 మంది ఆఫ్రికన్లు పాల్గొన్నట్లు గుర్తించారు. విదేశీ మద్యం సీసాలు, హుక్కా, డ్రగ్స్తో పాటు కొందరు గంజాయి మత్తులో తూగుతున్నారని తేల్చారు. పలువురి వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నట్లు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఎస్కే నేచర్ రీట్రీట్ ఫామ్ హౌస్లోని విదేశీయుల పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఉగాండాకు చెందిన ఓ యువకుడు పుట్టినరోజు వేడుకల కోసం ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటాక ఆఫ్రికన్ దేశాలకు చెందిన యువతీ యువకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అరుపులు, కేకలు, డీజే పాటలతో హల్చల్ చేయడంతో పోలీసులకు సమాచారం అందింది. దాడులు నిర్వహించగా విదేశీ మద్యం, హుక్కాలు, డ్రగ్స్ కనిపించాయి. కొందరు గంజాయి మత్తులో తూగుతూ కనిపించారు. ఉగాండా, కెన్యా, లైబీరియా వంటి 11 దేశాలకు చెందిన 51 మందిని అదుపులోకి తీసుకున్నారు. నైజీరియాకు చెందిన మమస్ పార్టీ నిర్వహించగా వాట్సాప్ గ్రూప్ ద్వారా పార్టీకి అందరికీ ఆహ్వానాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 51 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 37 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు, 14 మేల్ ఉన్నారు. ఈ 51 మంది కూడా ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన వాళ్లే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. దీంట్లో ఎక్కువగా 34 మెంబర్స్ ఉగాండా వాళ్ళు, కెన్యా, లిబేరియన్, తర్వాత క్యామరూన్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ వీళ్ళందరూ ఐడెంటిటీస్ అయి చూడటం జరిగింది. వీళ్ళు ఇక్కడ బేసికల్గా ఒక లిక్కర్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక 65 వరకు ఈ బీర్లు, తర్వాత చాలా ఒక 20 లీటర్స్ వరకు డిఫరెంట్ వెరైటీస్ లిక్కర్ బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు ఫామ్ హౌస్ యజమానితో పాటు 51 మంది ఆఫ్రికన్లపై కేసు నమోదు చేశారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చెందిన ఇమ్మిగ్రేషన్ అధికారుల బృందం వారి వివరాల్ని సేకరించింది. 15 మంది వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా ఉంటున్నట్లు తేల్చారు. కొందరు యువతీ యువకులు హైదరాబాద్లోని పలు విద్యాసంస్థల్లో డిగ్రీ, పీజీ చదువుతున్నట్లు గుర్తించారు.